सोचमे श्रीरंचमे लयश्चमृदंचमे मृदंचमे ओर्सुमेतो नृताचमे पयश्चमे रसश्चमे घृतंचमे मधुचमे शक्तिश्चमे सवीतिश्चमे भौचमे भूयश्चमे पूर्णंचमे पूर्णचरंचमे शिशिश्चमे कूयमाश्चमे एन्नंचमे एक्चुश्चमे क्रियश्चमे यवाश्चमे माशाश्चमे प्रियंगवश्चमे एन्मश्चमे श्यामकाश्चमे नीवाराश्चमे आश्माचमे मृतिकाचमे गिरियश्चमे पर्वताश्चमे सिकताश्चमे वनस्पतयश्चमे हिरण्यंचमे यश्चमे शीसंचमे तपुश्चमे श्यामंचमे लोहंचमे लोहंचमे यज्ञश्चमे आवश्चमे विरुदश्चमे औषधश्चमे कृष्णपच्चंचमे ग्राम्याश्चमे पशव अरण्याश्च यज्ञेन कल्पन्ताम् वित्तश्चमे हेमश्चमे विधिश्चमे गतिश्चमे अग्निश्चमे इंद्रश्चमे सोमश्चमे विष्णुश्चमे देवा इंद्रश्चमे पृथ्वीश्चमे इंद्रश्चमे अंतरिक्षश्चमे इंद्रश्चमे यौश्चमे इंद्रश्चमे आगम सिस्टमे रसिष्टमे उपागम सिस्टमे अंतर्यामश्चमे ऐन्द्रवा अयवश्चमे मैत्रावरणश्चमे आश्विनश्चमे रंग्लयोधिश्चमे यज्ञेन कल्पन्तां वृक्षमे सामहोरात्रर्वश्य बृहद्रदन्तरिचमे यज्ञेन कल्पतां गर्भाश्चमे वस्ताश्चमे द्रविश्चमे द्रवीचमे सतिश्चमे एकत्रिकं षष्ठमे त्रयस्त्रिकं चित्रमे चतुश्चमे द्वादशमे षोडशमे विगुंसतिश्चमे चतुर्विगं चतुश्चमे अष्टाविगं चतुश्चमे श्रेण्यां मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरो अनुमोदन्तु धर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगाधुवेशजं सन्नोऽस्तु द्विपदे चतुष्पदे विनोद अटराना क्या हुआ अभी खत्म नहीं हुआ अभी పంచామృతం పోయాలి పోసినాక మళ్ళా నీళ్ళు పోతుంది పైన పోసి ఆపండి దైవీయం స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వజ్జగా దుభేషజం చెన్నో అస్తు ద్విపదే చతుష్పదే లక్ష్మణ్ రావు ఒక పురుష సూక్తం అయిపోతే రామయ యత్ పురుషం యదతు కదితాభ్యకల్పయన్ ముఖం కిమస్య కౌబాహుస్తదా పశ్చాద్భోగతి సస్తోత్రాతో తదా లోకాగం అకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే రూపాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా భూతన్యదాస్తే పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్రౌత్తో అందరికీ గణనాథుడి యొక్క కూడా ఆయుర ఆరోగ్యాలతో ఇష్టశ్వరతో ఉండాలని ఆకాంక్షిస్తూ తదుపరి కార్యక్రమాన్ని లక్ష్మణ్ రావు గారు కొనసాగిస్తారు. సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ నందు గత 43 సంవత్సరాలుగా గణేష నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరాలు రొటీన్కు భిన్నంగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఇక్కడనే పూజ భజనాది కార్యక్రమాలు ముగించుకొని చక్కటి అభిషేక కార్యక్రమాలు జరిపించుకొని గణనాథుని ఆదరాభిమానుల మధ్య సుఖశాంతుల మధ్య స్వామివారిని నిమజ్జనం చేయాలనేటువంటి సదుద్దేశంతో సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ స్వామివారి యొక్క అభిషేక మహోత్సవంలో ఇంతసేపు పాల్గొనడం జరిగింది. తర్వాత స్వామివారి యొక్క లక్ష్మీ గణపతి అవతారంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క పైన ఉన్నటువంటి ఆ నాణ్యములను తొలగించి మరీ కొద్దిసేపట్లో అందరికీ కూడా ప్రసాదంగా పంచేటువంటి మహోన్నత కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆ తర్వాత మా మహిళలందరితో కూడా స్వామివారి ముందు బ్రహ్మాండమైనటువంటి కోలాట కార్యక్రమము, ఆ తర్వాత సర్దార్ సిద్ధార్థ యూత్ సభ్యులతో భజన కార్యక్రమము, ఒక చక్కటి మంచి సాంప్రదాయకమైనటువంటి నృత్యాన్ని స్వామివారి నుంచి ప్రదర్శించాలని, ఈ విధంగా స్వామివారి యొక్క సేవ ఆట పాటలతోటి లలిత కళలతోటి స్వామివారిని మెప్పించి వరం పొందాలనేటువంటి ఉద్దేశంతో అట్టహాసాలకు ఆర్భాటాలకు భిన్నంగా లక్షలాది రూపాయల ఖర్చుకు భిన్నంగా అనేక బాణసంచాలు కాలుస్తూ
సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తూ చేస్తున్నటువంటి సందర్భం నుంచి కొంత నూతనంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మొన్న వచ్చినటువంటి తుఫాన్లన్నీ కూడా శాంతించి ప్రజలందరూ కూడా సుఖ సౌభాగ్యాలతో శాంతులతో ఉండాలనేటువంటి ఒక మహా సంకల్పంతో ఆ గణనాన్ని 10 రోజులు కూడా పూజించుకొని ఈనాడు నిమజ్జన కార్యక్రమం కూడా రొటీన్కు భిన్నంగా సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరపబడుతుంది. వచ్చేసినటువంటి అశేష ప్రజానికం కూడా వచ్చిపోతున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం మనందరికీ ఉంటుందని తెలియజేద్దాం. జబలో గణేశ మహారాజకి, జబలో విఘ్నేశ్వర మహారాజకి. ఇవాళ ప్రత్యేకత స్వామివారి యొక్క అభిషేకాలు. సాధారణంగా నిమజ్జనంకు వెళ్ళేటువంటి గణపతిని మండపం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత సాగరంలో నిమజ్జనం చేస్తాం, గణేశ నిమజ్జనం. దానికి భిన్నంగా స్వామివారు ఉన్నటువంటి ఆ లక్ష్మీ గణపతి రూపాన్ని గణపతి రూపంలోకి మార్చుకొని అభిషేకాది కార్యక్రమం చేసి, అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లాంటివి కాకుండా సుగంధ పరిమళ ద్రవ్యాలతో కూడా స్వామివారికి చక్కటి అభిషేక కార్యక్రమం నడిచి తర్వాత స్వామివారికి మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమం నిర్వహించి హారతిచ్చి స్వామివారిని గొప్పగా అందరం కూడా ప్రసాదం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది తెలంగాణలో ఎక్కడ కూడా జరగనటువంటి ప్రక్రియ. అది మా దగ్గర సర్దార్ సిద్ధార్థ నుంచి స్వామివారి ఈ సమయంలో అభిషేకం చేసి స్వామివారిని నిమజ్జనాన్ని తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి గమనించవలసిందిగా అందరినీ కోరుతున్నాం. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि. बाबू वक्रतुण्डाय गौरीतनयाय धीमहि.
విధంగా అనిపిస్తే అందరూ సపోర్ట్ అవుతారు. ఆ లక్ష్మి వచ్చి విధంగా నాకే చేసినట్టు అనిపిస్తుంది. లక్ష్మీ గణపతిలో లక్ష్మి వచ్చి జాయిన్ చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టండి. జై బలో గణేష్ మహారాజ్ కి. గారు ఒక చిన్న పాట పాడుతుంది.
నమస్తే గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతావశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రయంత్రతంత్ర దోషిష్టజనాయ త్రైలోక్యం వదమానాయ నమ స్వాహ. ఈ రోజుల్లో గణనాథుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి భక్తులందరికీ ఇబ్బందులు కలిగే విధంగా నిమజ్జనాలు చేస్తున్నారు. అలా కాకుండా 10 మందికి ఉపయోగపడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సంవత్సరము ఈ రూపాయి నాణ్యాలతోని స్వామివారి రూపాన్ని చేయడం జరిగింది. సుమారు 32,000 రూపాయల నాణ్యాలతోని 10 రోజులు ఉదయము రాత్రి 24 గంటలు కష్టపడుతూ ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. నవరాత్రులు ముగించుకున్న తర్వాత సుమారు 2 నుండి 3,000 మంది ఆ స్వామివారికి స్వహస్తాలతో అభిషేకం చేసిన తర్వాత ఈ రూపాయి చిక్కలను లక్ష్మీప్రదంగా ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పైసలు ఈ లక్ష్మీ రూపాయలు తీసుకున్న ప్రతి ఒక్కరి ఇళ్లలో ధనధాన్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఈ వినాయకుని తయారు చేయడం జరుగుతుంది. నవధాన్యాలు కానీ, నవగ్రహాలు కానీ, రుద్రాక్షలు కానీ, చివరిసారి నెమలికలు కానీ ఈసారి రూపాయి నాణాలతో చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరము ఒక 10,000 వినాయకులు ఒకే వినాయకుని రూపంలో ఉండేటట్టు చేయడానికి ప్రణాళిక చేస్తున్నాం. జై గణేష్, శ్రీ గణేష్. సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ నందు లక్ష్మీ గణపతి రూపాన్ని, ఇంత చక్కటి రూపాన్ని ఇచ్చిన మా రాచల్ల రమేష్ గురుస్వామికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఇలాగే మాకు కొత్త వరవడి నేర్పిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గణేష్. గణపతి బాప్పా వీడియోలో ట్రైల్ పెట్టారు ఆయన. కాకుండా ప్రతి ఒక్కరు ఇచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. ఎవరు అక్కడ వినాయకుడి మీద చేయగట్టదు. మ్యాట్ ఉంది, కొంచెం తీసుకురాబో మ్యాట్. దయచేసి ఎవరు చేయబెట్టవద్దు అని చెప్పిన వినాయకుడి మీద డబ్బులు పైసలు దయచేసి ఎవరు మీరు పక్క చూడండి. బస్సు మీరు ఏమనుకోవద్దు, మీరు దయచేసి ఏమనుకోవద్దు. అర్చన శ్రీలత నాడు పక్కనే ఉంది ఎడమవైపు డ్రమ్ములో నీళ్ళుకుని గణపతయే నమ ప్రమదవతయే నమస్తే అస్తులంబోదరాయ ఏకదంతాయ విద్య వినాశనే శివసుదాయ స్త్రీవరదమూర్తయే నమో నమః. నమ సోమాయ పవిత్రాయ నమస్తాంబాయ చాగ్నాయ నమ సంగాయ విద్రదేయ నమః. అగ్రే వధాయ దూరే వధాయ నమః. హంత్రీతనికేసే మూర్ఛేభ్యో వైకేశేభ్యో నమస్కారాయ నమః. సంభవే చ వయో అభవే చ నమః. శంకరాయ చ వైష్ణవాయ చ నమః. శివాయ చ శంకరాయ చ. గణేశ మహారాజ్ కి. ఏది అందరూ ఒకసారి గట్టిగా నోరున్న వాళ్ళందరూ స్వామి వారిని గట్టిగానండి. ఓం నమ సంభవే చ వయో అభవే చ నమః. శంకరాయ చ వైష్ణవాయ చ నమః. శివాయ చ శంకరాయ చ. కార్యక్రమానికి ఇచ్చేసిన
ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా భువనగిరి పట్టణంలో ఆర్బీనగర్ చౌరస్తా గంజి ప్రాంతంలో మరియు అంబేద్కర్ చౌరస్తా 2 చౌరస్తాలో కూడా టీఆర్కే ఫౌండేషన్ తరఫున గత 10-12 సంవత్సరాలుగా నిమజ్జన కార్యక్రమం రోజు భువనగిరి పరిసర ప్రాంత ప్రజలకు భువనగిరి పట్టణ ప్రజలందరూ కూడా గణేషుని 9 రోజులు పూజ చేసుకున్న ప్రసాదాన్ని 1000 మందికి టీఆర్కే ఫౌండేషన్ ద్వారా 5 రకాల స్వీట్స్తోని పంపిణీ కార్యక్రమం చేపడతాము. నాతో పాటు కూడా ఈ కార్యక్రమంలో మైనార్టీ మిత్రులు సోదరులు చాలా మంది దీనిలో భాగమై పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాసవి క్లబ్ సభ్యులు, వర్తక సంఘం సభ్యులు, రవీంద్ర భారత్ నగర్ కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వాలంటరీగా 150 మంది పనిచేస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ గణేష్ మహారాజ్ భువనగిరి పట్టణం కానీ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో ప్రసాద పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సందర్భంగా 12 సంవత్సరాల నుండి టి రవికుమార్ గారు వినాయక ఉత్సవ ప్రసాదాన్ని పంచుతున్నారు. వారికి సేవగా మేమందరం సహాయపడుతూ ఉంటాము. అందరూ వాళ్ళతో ఐక్యత, హిందూ ముస్లిం బాయిగా కలిసిమెలిసి అందరం ప్రజాసేవ గురించి చేస్తూ ఉంటాము. అన్నగారు ఎట్లా చెప్తే అట్లా పని చేస్తుంటాము. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.
ఈరోజు ఇక్కడ భువనగిరిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. వందలాది విగ్రహాలు ఈరోజు భువనగిరి చెరువు కట్ట దగ్గరికి తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము కూడా వాటిలన్నీ తిరుగుతూ మరి ఇక్కడ భువనగిరి మెయిన్ రోడ్ మీద ఇక్కడ ఈ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ మా పిసిసి మెంబర్ తంగెలపల్లి రవికుమార్ గత కొన్ని ఏళ్లకెళ్ళి 10 ఏళ్లకెళ్ళి ఈ యొక్క ప్రసాదాలు ఇది పులిహోర కావచ్చు, పొంగల్ కావచ్చు, స్వీట్ కావచ్చు, లడ్డు కానీ అన్ని స్వీట్లేనా ఇవన్నీ కూడా పెడుతూ అంటే వచ్చిపోయే దాదాపు ఈరోజు 15-20 వేల మంది 20,000 మంది అన్న భువనగిరి మెయిన్ రోడ్ల మీద ఈ నిమజ్జనంలో పార్టిసిపేట్ అవుతారు. అందులో మెజారిటీ ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి చాలా గొప్ప విషయం. మేము కూడా
నెంబర్ 2 ఇన్ఛార్జి త్వరగా నిమజ్జనం చేయాలి. నెంబర్ 3 చిన్న పిల్లలు ఉన్నారు. క్రమంలో ఆయా శాఖల సమన్వయంతో ఈనాటి నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరి సమన్వయంతో సిబ్బంది పూజా సామగ్రి పురపాలక సంఘ వాహనము పంపిణీ ప్రజల తరఫున కృతజ్ఞతలు. త్వరగా చేయాలి. బాధ్యతగా ఉంది. 9 రోజులు నిష్ఠగా పోలీసి తన తల్లి వడకు తీర్చే బాధ్యత మీ వంతు కృషిగా ఉన్నది. కాబట్టి ట్రైన్ డ్రైవర్లకు ట్రైన్ వారి సిబ్బందికి ఈనాటి నిమజ్జన శోభయాత్రలో जय बोलो गणेश महाराज की जय। భక్తమాశయులారా గమనించాలి. ట్రైన్ వాళ్ళకి పురపాలక సంఘ చైర్మన్ కమిషనర్ గారు, ట్రైన్ సిబ్బంది ఎక్కడ ఉన్న వాళ్ళని జరపండి. గణనాలు నిమజ్జనమైన వెంటనే వాహనాలను బయటకు పంపించవలసిందిగా పోలీస్ శాఖ వారికి బయటికి పంపించాలి. పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి, ట్రైన్ దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని వెంటనే జరపాలి. పట్టణంలో ఉన్నటువంటి గణనాథులు బయట నిమజ్జనకుండా కలుషితం కాకుండా వాహనంలో వేసుకోవాలి. ట్రైన్ నెంబర్ 3 నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేసిన వెంటనే నిమజ్జనమైన వాహనాలు వెంటనే బయటకు పంపవలను. थोड़ा नीचे कर दो।
మెల్లగా अंदर जाओ भैया 50 रुपए दे ఒకటి ఉంది ఇంకోటి